అమరావతి రాజధాని నగరంలో అత్యంత వేగంగా డెవలప్ అవుతున్న మేజర్ ట్రంక్ రోడ్ అయిన E11 రోడ్డుకి సంబంధించి లేటెస్ట్ గ్రౌండ్ రియాలిటీని ఈ వీడియోలో తెలుసుకుందాం. E11 రోడ్ అనేది అమరావతి రాజధాని ప్రాంతంలోని ప్రధాన ఆర్టీరియల్ రోడ్లలో ఒకటి. ఇది నీరుకొండ నుంచి కొరగల్లు వరకు సుమారు 7.5 కిలోమీటర్ల పొడవుతో అయితే నిర్మించబడుతుంది. ఫ్యూచర్లో దీనిని మంగళగిరి ఎయిమ్స్ సమీపం నుంచి నేరుగా NH16 వరకు పొడిగించే ప్రణాళిక అయితే అమల్లో ఉంది. ప్రత్యేకతలు చూసుకుంటే అమరావతి కోర్ క్యాపిటల్ ప్రాంతానికి కీలక కనెక్టివిటీ రోడ్ ఇస్తుంది. నవలూరు, నీరుకొండ ప్రాంతాలను అనుసంధానం చేసేలాగా సుమారు 6.3 కిలోమీటర్ల పొడవుతో 50 మీటర్ల రైట్ ఆఫ్ వేతో ప్రణాళికాబద్ధంగా డెవలప్ చేయబడింది. ఫ్యూచర్లో NH16తో అనుసంధానం ద్వారా విజయవాడ, గుంటూరు, మంగళగిరి ప్రాంతాలకు వేగవంతమైన రాకపోకలుంటాయి. ఈరోజు మనం ముఖ్యంగా N3 జంక్షన్ నుంచి నీరుకొండ ఎండ్ పాయింట్ వరకు గ్రౌండ్లో పనులు ఏ దశలో ఉన్నాయి లైవ్గా చూద్దాం. మొదటగా మనం నవలూరు, కొరగల్లు గ్రామాల సరిహద్దులో ఉన్న అత్యంత కీలకమైన N3 E11 రోడ్డు జంక్షన్ వద్ద అయితే ఉన్నాం. భవిష్యత్తులో ఇక్కడ భారీ ట్రాఫిక్ వచ్చే అవకాశం ఉండడంతో ఈ జంక్షన్ను 6 వరుసల రహదారిగా భారీగా విస్తరించారు. ఇక్కడ క్లియరింగ్, లెవెలింగ్ పనులు 100% పూర్తయ్యాయి. రోడ్డు కుంగిపోకుండా ఉండేందుకు గ్రాన్యులర్ సబ్బేస్ అంటే GSB లేయర్ను పరిచి రోలర్లతో పటిష్టం చేసే పనులు ఇక్కడ ముమ్మరంగా సాగుతున్నాయి. అలాగే ఈ జంక్షన్ నుంచి పడమర వైపు వెళ్తే నవలూరు గ్రామం, ఎర్రేబాలెం, ఇంకా తూర్పు వైపు వెళ్తే నీరుకొండ గ్రామాలు వస్తాయి. ఇక్కడ ఇంజనీరింగ్ అద్భుతం ఏంటంటే భవిష్యత్తులో తార్ రోడ్డును పాడు చేయకుండా ఉండేందుకు జంక్షన్ కిందే అండర్ గ్రౌండ్ యూటిలిటీ డక్టులు నిర్మిస్తున్నారు. దీంతో పాటు వర్షపు నీరు నిల్వ ఉండకుండా ఉండేలాగా RCC డ్రైనేజ్ లైన్లను నిర్మించి వాటిని N3 మెయిన్ గ్రిడ్కి కనెక్ట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూస్తే ఇది E11 N4 సబ్ ఆర్టీరియల్ జంక్షన్, వెంకటయ్యపాలెం నవలూరు లింక్. ఈ జంక్షన్ నుంచి వెస్ట్ బైపాస్కి నిర్దేశించిన 50 మీటర్ల వెడల్పు కారిడార్లో అడ్డంకులు తొలగింపు, అలాగే ప్రాథమికంగా భూమి లెవెలింగ్ పనులు 100% పూర్తయ్యాయి. బైపాస్ వైపుకు వెళ్లేదారిని అయితే పూర్తిగా సిద్ధం చేశారు. ఇక్కడ సబ్ గ్రేడ్ పనులను ముగించుకుని రోడ్డుకి పటిష్టమైన పునాదినిచ్చి గ్రాన్యులర్ సబ్బేస్ అంటే GSB లేయర్ని వేసే పనులు అయితే ఇక్కడ వేగంగా జరుగుతున్నాయి. బైపాస్ నుంచి రాజధాని నగరంలోకి వచ్చే భారీ రవాణా వాహనాల బరువును తట్టుకునేలాగా రోలర్లతో ఈ బేస్ని అయితే గట్టిపరుస్తున్నారు. E11 రోడ్డు విజయవాడ వెస్ట్ బైపాస్ని కలిపే ముగింపు పాయింట్ దగ్గర రోడ్ మ్యాపింగ్, అలాగే సర్వే పనులన్నీ కూడా ముమ్మరంగానే సాగుతున్నాయి. బైపాస్ నుంచి రాజధాని అమరావతిలోకి వాహనాలు సులువుగా ఎలాంటి సిగ్నల్స్ లేకుండా ప్రవేశించేలా ఇక్కడ ఇంటర్చేంజ్ డిజైన్ పనులను అయితే క్రమబద్ధీకరిస్తున్నారు. అలాగే ఇక్కడ రోడ్డుకి సమాంతరంగా రెయిన్ఫోర్స్మెంట్ సిమెంట్ కాంక్రీట్ అంటే RCC వర్షపు నీటి కాలువల నిర్మాణం జరుగుతుంది. ఫ్యూచర్లో కేబుల్స్, గ్యాస్ పైప్ లైన్స్ కోసం రోడ్డు కింద క్రాస్ సెక్షనల్ డక్ట్లను ముందే అమర్చుతున్నారు. నవలూరు, ఎర్రేబాలెం, వెంకటయ్యపాలెం గ్రామాల్లో స్థానిక ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రాజధాని కేంద్రం నుంచి వచ్చే భారీ అలాగే అంతర్రాష్ట్ర రవాణా వాహనాలను నేరుగా విజయవాడ వెస్ట్ బైపాస్ మీదుగా NH16కి చేర్చడానికి ఈ మార్గం ప్రధాన కారిడార్గా అయితే ఉపయోగపడుతుంది. ఇంకిక్కడ E11 రోడ్డు వెస్ట్ బైపాస్ వైపు వెళ్లే మార్గంలో కొండవీడువాగు పరివాహక ప్రాంతాన్ని దాటడానికి ఒక భారీ వంతెన అయితే నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ వంతెనకి సంబంధించి ఫౌండేషన్, పిల్లర్ల కాంక్రీట్ పనులైతే పూర్తయ్యాయి. ఈ బ్రిడ్జ్ పై ఇప్పటికే భారీ ప్రీకాస్ట్ గడ్డర్లనైతే అమర్చడం జరిగింది. వీటిపైన డెక్ స్లాబ్ నిర్మాణానికి సంబంధించిన పనులు కొనసాగుతూ ఉన్నాయి. అలాగే వంతెనకు రెండు వైపులా రోడ్లను కలిపే అప్రోచ్ మార్గాల లెవెలింగ్, అలాగే సబ్బేస్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ వంతెన నిర్మాణం పూర్తయ్యాక ప్రధాన E11 తారు రోడ్డుతో దీన్ని నేరుగా అనుసంధానిస్తారు. E11 రోడ్డు వైపు వెస్ట్ బైపాస్ ఎండ్ పాయింట్ దగ్గర అంతర్రాష్ట్ర భారీ ట్రాఫిక్ సిగ్నల్స్ లేకుండా నేరుగా బైపాస్ పైకి ఎక్కడానికి, అలాగే బైపాస్ నుంచి అమరావతిలోకి రావడానికి వీలుగా ఒక VUP అంటే వెహికల్ అండర్ పాస్ లేదా ఫ్లైఓవర్ తరహా వంతెన కనెక్టివిటీకి సంబంధించిన డిజైన్ పనులు ఇక్కడ ప్యారలల్గా జరుగుతున్నాయి. ఇంకా కొండవీడు వాగు బ్రిడ్జ్ దాటిన తర్వాత ఈ
E11 రోడ్డుపై ప్రస్తుతం ఎర్త్ లెవెలింగ్, రోడ్ ఫార్మేషన్ పనులనేవి చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. ఈ సెక్షన్‌లో భారీ ఎర్త్ వర్క్ ఇప్పటికే పూర్తయినట్లు కనిపిస్తుంది. రోడ్ ఎంబాంక్‌మెంట్ పూర్తి స్థాయిలో రూపొందించబడింది. అలాగే రోడ్డుకి ఇరువైపులా కర్బ్ వాల్, ఇంకా డ్రైనేజ్ నిర్మాణాలు అమర్చబడ్డాయి. రోడ్డుకి మధ్యలో చూసుకుంటే మీడియన్ ప్రాంతం కోసం లెవెలింగ్ పనులైతే కొనసాగుతున్నాయి. ప్రధాన క్యారేజ్ వేకు సంబంధించి సబ్ గ్రేడ్, ఇంకా బేస్ లేయర్ పనులు కూడా చాలా వరకు పూర్తయినట్లయితే మనకి గ్రౌండ్లో కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఫినిషింగ్ లెవెల్ పనులు కొనసాగుతూ ఉండగా, మరికొన్ని చోట్ల చూసుకుంటే జిఎస్బి అలాగే పేవ్మెంట్ లేయర్కి సిద్ధం చేస్తున్నారు. మొత్తం కారిడార్ని పరిశీలిస్తే రహదారి అలైన్మెంట్ అనేది పూర్తిగా సిద్ధమై లాస్ట్ స్టేజ్ రోడ్ కన్స్ట్రక్షన్కి సంబంధించి వర్క్లు అయితే జరుగుతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఇది E11 N7 జంక్షన్. ఇక్కడ నుంచి చూసుకుంటే కనుక ఇక్కడ కూడా పనులు దాదాపు చివరి దశకే చేరుకున్నాయి. ఒకవైపున ఇప్పటికే బ్లాక్ టాప్ పనులు అనేవి పూర్తయ్యాయి. మరోవైపు ఫైనల్ సర్ఫేసింగ్ కూడా వేగంగానే జరుగుతుంది. కర్బ్ స్టోన్లు, డ్రైనేజ్ సిస్టమ్, మీడియన్ ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. భారీ డంపర్లు, నిర్మాణ యంత్రాలు కంటిన్యూస్గా పనిచేస్తూ ప్రాజెక్టు వేగాన్ని అయితే పెంచుతున్నాయి. ఇక్కడ E11 రోడ్ అనేది N8 జంక్షన్ని దాటి వెళ్తుంది. ఈ సెక్షన్లో రోడ్కి సంబంధించి నిర్మాణ పనులన్నీ కూడా స్పష్టంగానే కనిపిస్తున్నాయి. 2 క్యారేజ్ వేల్లో బిట్యుమినస్ లేయర్ ఇప్పటికే పూర్తయిన భాగాలు కనిపిస్తున్నాయి. మధ్యలో మీడియం డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. అలాగే యూటిలిటీ కారిడార్ల కోసం ట్రెంచ్ పనులు కూడా కొనసాగుతూ ఉన్నాయి. కొన్ని క్రాస్ రోడ్ల దగ్గర కనెక్టివిటీ పనులు ఇంకా మిగిలి ఉన్నప్పటికీ ప్రధాన రహదారి నిర్మాణం అయితే లాస్ట్ స్టేజ్లోకి చేరుకుంటుంది. మనం ఇక్కడ చూస్తే E11 రోడ్లో N9 జంక్షన్ దాటి నీరుకొండ వైపు అంటే చివరి సెక్షన్లోకి అయితే వెళ్తున్నాం. గ్రౌండ్లో కనిపిస్తున్న విజువల్స్ బట్టి ఇక్కడ రోడ్డు నిర్మాణం అనేది బాగా డెవలప్ అయినట్లు తెలుస్తుంది. 2 వైపులా ప్రధాన క్యారేజ్ వేలకు బిట్యుమినస్ లేయర్ అయితే కంప్లీట్ అయింది. మధ్యలో మీడియన్ వచ్చి డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. 2 వైపులా కర్బ్ స్టోన్లు, డ్రైనేజ్ ఛానల్స్ అయితే పూర్తయ్యాయి. అలాగే రోడ్డుకి ఆనుకుని యూటిలిటీ కారిడార్ పనులు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. E11 రోడ్డు చివరి భాగానికి వచ్చేసాం. ఇది నీరుకొండ వైపు ఎండ్ పాయింట్కి చేరుకునే ప్రాంతం అనమాట. ఇక్కడ ప్రధాన రహదారి నిర్మాణం దాదాపు పూర్తయింది. చివరిగా కనెక్టివిటీ పనులు అయితే చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూస్తే కనుక మనకి ఒక చిన్న బ్రిడ్జ్ కూడా నిర్మిస్తున్నారు. మనకి వీడియోలో బాక్స్ కల్వర్ట్ అయితే కనిపిస్తుంది. రిజర్వాయర్ పరిసర ప్రాంతంలో నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా దీన్ని అయితే ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం గడ్డర్లు అమర్చబడి ఉన్నాయి. అప్రోచ్ ఎంబాంక్మెంట్ అలాగే కనెక్టివిటీ పనులు అయితే చేస్తూ ఉన్నారు. అలాగే దీని తర్వాత మనకి నీరుకొండ రిజర్వాయర్ ప్రాంతం కూడా కనిపిస్తుంది. ఫైనల్గా E11 రోడ్ అయితే N10 రోడ్ దగ్గర ముగుస్తుంది. ఈ జంక్షన్ అనేది అమరావతి ఫ్యూచర్లో రోడ్ నెట్వర్క్లో అత్యంత కీలకమైన జంక్షన్లో అయితే ఒకటి. ఈ N10 రోడ్ నుంచి ఉత్తర దిశగా వెళ్తే కనుక ముఖ్యంగా SRM యూనివర్సిటీ, వీటి యూనివర్సిటీలకు వెళ్ళొచ్చు. అలాగే బిట్స్ క్యాంపస్ ప్రాంతాలకు కూడా ఈ కారిడార్ అనేది కీలక కనెక్టివిటీని అందిస్తుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అమరావతికి సంబంధించిన మరిన్ని గ్రౌండ్ రియాలిటీ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.